అందరికీ ఈరోజైతే నేను చీరపాలు ఈజీగా మనము ఎలా చిన్న చిన్న ట్రిక్కులతో అందంగా జిగ్జాగ్ లేకుండా మనము మామూలుగా నార్మల్ మిషన్తో కుట్టుకున్నా కానీ చాలా అందంగా అయితే కుట్టు వస్తుంది. చిన్న చిన్న ట్రిక్కులతో అయితే ఐడియాస్తో మంచిగా మనం చీర ఫాల్స్ అనేవి కుట్టుకోవచ్చు. నేనైతే ఇవి ఎలా ఈజీగా కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియో చూడండి. 2 చీరలకైతే ఫాల్స్ కుడదామనేసి అయితే ఫాల్స్ తెచ్చుకున్నాను. ఇవి మనము ఈజీగా అందంగా ఫాల్స్ జిగ్జాగ్ మిషన్కి అదే ఓర్లాకు కుట్టించుకోకుండా కానీ నార్మల్ మిషన్తో మనం అందంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా అయితే ఫాల్ తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి నీళ్ళలో ముంచేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తము ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా ఇలా ఉంటాయి కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ అయినా కానీ ఫాల్ అయినా కానీ ఈ విధంగా మనకి ఫోల్డింగ్ మీద వస్తాయి కదా, ఇలా చేసుకున్న తర్వాత మడత పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ తెచ్చుకొని ఇలా ముంచేసుకోవాలి. మనం ఎలా ఉంచుకున్నామో మడత పెట్టుకున్నామో అలానే ఒక 5 నిమిషాలు ఇందులో ఉంచేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా మొత్తం నానిపోయిన తర్వాత ఒక సైడ్కి చూడండి ఈ విధంగా ఇలా వాటర్ అంతా పోయేటట్టు ఇలా చూసుకోవాలి. ఈ మడతల మీదే ఉంచేసుకోవాలి. ఇలా ఇలా నీళ్ళంతా ఆరిపోయినాక మొత్తం తడిసిపోయినాక ఇలా ఒక సైడ్కి ఇలా ఉంచేసుకోవాలి. పిండద్దు, పిండితే ముడతలు ముడతలు అయిపోతుంది ఉగ్గులుగ్గులాగా. అందుకని పిండుకుంటే ఇలా వాటర్ అంతా ఒక సైడ్కి అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కింద గచ్చు పైన లేకుంటే బల్ల పైన అయినా కానీ ఇలా ఓపెన్ చేసుకొని గచ్చుకి ఇలా అతికేటట్టు ఉంచేసుకోవాలి ఆరినంత వరకు. ఈ విధంగా చూడండి, మనం పచ్చిగా తడిగి ఉంది కదా, ఇలా ఇలా మొత్తం నీట్గా అతికించేసుకోవాలి. గచ్చుకి గచ్చు అయినా కానీ బల్లకైనా కానీ ఈ విధంగా మొత్తం ఇలా అనేసుకోవాలి. ఈ విధంగా అయితే గచ్చు పైన కానీ బల్ల పైన కానీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి స్ట్రేట్గా ఐరన్ చేయకుండా మంచిగా అయితే వస్తుంది. రెండోది కూడా ఇలానే చేసుకోవాలి. ఇంకా ఎలా ఈజీగా కుట్టుకోవాలనేది అయితే వీడియో చూడండి. మనము లైనింగ్ అయినా కానీ ఫాల్స్ అయినా కానీ ఈ విధంగా మనం ఆరేసుకున్నామంటే ఫాల్ కుట్టిన తర్వాత కూడా శారీకి అయితే చాలా మంచిగా ఉంటుంది. ఉగ్గులు ముడతలు రాకుండా దగ్గరకు కాకుండా నీట్గా అయితే వస్తుంది. ఐరన్ చేయని అవసరం లేదు. కుట్టేటప్పుడు కూడా మనము ఎంత ఈజీగా కుట్టుకుంటే మనకి ఫాలు జిగ్జాగ్ మిషన్ కంటే మనము మామూలు మిషన్తో కూడా అందంగా కుట్టుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలా ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ ఆరేసుకోవాలి. మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు ఫోల్డింగ్ కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకొని మనము ఈజీగా ఎలా కుట్టాలనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఐరన్ అవసరం లేదు. చాలా నీట్గా అయితే ఐరన్ కంటే మంచిగా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇది ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడండి, ఫాల్ అయితే నీట్గా ఆరిపోయింది. మనకి ఐరన్ అవసరం లేదు. ఇక చూడండి, ఐరన్ చేసినట్టే ఉంది. ఇప్పుడు చీరకి ఇటు సైడ్ కుట్టుకున్న తర్వాత ఒక జానడు వెడల్పుతో అయితే మనము మార్క్ చేసుకొని అక్కడి నుంచే మనము ఫాల్ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా మడత పెట్టి కుట్టుంది కదా, అది లోపలికి ఉండేటట్టు చూసుకోవాలి. ఫాల్ దగ్గర కింద ఇలా ఇక్కడ 1 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ వరకు ఇలా మడత పెట్టుకొని ఇట్లా జాన్ అయితే కొలుసుకున్నాం కదా, జాన్ దగ్గరకి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఒకేలాగా కుట్టు రావాలి అంటే ఈ విధంగా మనము కుట్టుకున్నామంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది. దువ్వెన ఉంటుంది కదా, దువ్వెన్ని ఈ ఫాలును ఈ చీర రెండు ఒకేలా వచ్చేటట్టు చూసుకొని ఈ 2 చివర్లు ఒకేలా ఉండేటట్టు చూసుకొని చూడండి ఈ విధంగా ఇలా 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 ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఈజీగా ఒకేలా అయితే వస్తుంది. చూడండి, ఒకే విధంగా అయితే వస్తుంది. ఇలా మొత్తము ఇక్కడ దువ్వెన పట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. దువ్వెన పట్టుకోవాలి, చేత్తో పట్టుకొని ఇలా ఇలా వెనక మనం ఇలా పట్టుకున్నామంటే ఒకేలా అయితే వస్తుంది. చూడండి, ఒకేలా అయితే వస్తుంది. చిన్నగా పెద్దగా ఎచ్చు తగ్గు కాకుండా మనము జిగ్జాగ్ వేసుకున్నట్టు అయితే కుట్టు అయితే వస్తుంది. అయిపోయిన తర్వాత తీసేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి.
చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొంతమందికి రాక ముడతలు ముడతలుగా పడి అటు ఇటు హెచ్చు తగ్గులైతే వస్తుంది. అలా కాకుండా ఇలా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. మళ్ళీ అలానే రివర్సు ఇటు సైడ్ కుట్టుకుంటాం కదా, చీర సైడ్ కుట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ముడతలాగా ఉగ్గుల్లా వస్తుంది. అలా ఉగ్గుల్లా రాకుండా దువ్వెన కొంతమంది ప్లాస్టర్ అంటిస్తారు, అతికించాల్సిన లేదు. ఇలా పట్టేసుకుంటే చాలు. ఇలా పట్టుకొని టైట్గా ఇలా పట్టుకొని కుట్టుకున్నామంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా చూడండి, ప్లాస్టర్ ఏం అంటించవసరం లేదు. మీకు సౌండ్ వస్తుందని కొంచెం మిషన్ కుట్టేటప్పుడు అయితే మొత్తం చూపించలేకపోతున్నాను. ఇలా కొంచెం ఇలా అనుకొని ఇలా దువ్వెన గట్టి పట్టేసుకుంటే చాలు. కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా అయితే మనం కుట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఈజీగా చూసారు కదా, ఐరన్ లేకుండా ఫాల్ కుట్టడం ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది. ఇలా మొత్తము ఇలా దువ్వెన గట్టి పట్టేసుకుంటే కుట్టు అనేది దానంతరం అదే ఈజీగా వస్తుంది. ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి. లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా తిప్పేసుకొని కొంచెము కుట్టుకుంటే చీరఫాలు ఈజీగా కుట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం బయట జిగ్జాగ్ వేసుకునే కంటే ఇలా అందంగా అయితే కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీ. రాని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను, తెలియని వారి కోసం అని. ఇలా కనుక ఫాల్ కుట్టుకున్నారంటే శారీ అనేది అందంగా వస్తుంది, అంటే కుట్టు అందంగా వస్తుంది అనమాట. చూడండి ముడతలు లేకుండా ఎంత అందంగా కుట్టుకోవచ్చు అనేది. చూడండి ముడతలు లేకుండా ఐరన్కి ఇవ్వకుండా అయితే ఈ విధంగా అందంగా కుట్టేసుకోవచ్చు. చిన్నగా కుట్టు అయితే వస్తుంది చూడండి, పైన అస్సలు కనిపించదు. ఇలా కనుక కుట్టారంటే చాలా నీట్గా అయితే కుట్టు వస్తుంది. ఇలా మొత్తం చూడండి ముడతలు లేకుండా ఐరన్ చేసినట్టు జిగ్జాగ్ కుట్టించినట్టు అయితే వచ్చింది. ఇదిగోండి, ఇలా అయితే మనము నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. రాని వారి కోసం అయితే వీడియో చేశాను. అదేవిధంగా కొంగు కూడా మనము ఓర్లెక్కలా కుట్టుకోవాలంటే ఇలా కుట్టుకోవాలి. చేతికి కొంచెం గమ్ పెట్టుకొని, మనకి ఇది మంచిగా రావాలి, సన్నగా రావాలి అంటే కొంచెం చేతికి గమ్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఇట్లా నులివేసుకోవాలన్నమాట. ఇలా చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా నులివేసుకోవాలి. గమ్ పెడితే ఏంటంటే అంటుకొని ఇలా రౌండ్ తిరగడానికి అయితే అవుతుంది. ఎంత వీలైనంత వరకు చిన్నగా ఇలా మలుసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇంతే మలుచుకోవాలి. మలుచుకొని మనం కుట్టామంటే నీట్గా, అంటే నీట్గా, చాలా నీట్గా సన్నగా వస్తుంది అనమాట. పెద్దగా మోటుగా రాకుండా సన్నగా అయితే వస్తుంది. కొంచెం ఫస్ట్ ఒక్కసారి చిన్నగా గమ్ పెట్టేసుకొని ఇలా మలుసుకోవాలి. వీలైనంత వరకు చిన్నగా ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు ఇలా చుట్టుకుంటూ కుట్టేసుకోవాలి. అప్పుడే సన్నగా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే సన్నగా కుట్టొస్తుంది. ఇది ఇంకా కొంచెం గట్టి క్లాత్ కాబట్టి ఇలా ఉంది. అదే మెత్తటి క్లాత్ అయితే మనం ఎంత ఇలా నులుముకుని కుట్టుకుంటే అంత అందంగా అయితే వస్తుంది. చూడండి, నేనైతే చైర్ ఫాల్స్ ఇలానే కుట్టుకుంటాను. కొంగులు కానీ ఫాల్స్ కానీ ఇలా బయట ఇచ్చుకునే కంటే మనమే ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు. చిన్న చిన్న ఐడియాస్తో, టిప్స్తో మనము అందంగా కుట్టేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫాల్ అయితే చూడండి ఎంత నీట్గా కుట్టేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చీర ఫాల్ కుట్టడం అయితే అయిపోయింది. బ్లౌజ్ కూడా దీనికి నేనే కుట్టాను. చూడండి మిర్రర్ వర్క్ అయితే వేశాను. ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్కి నేనే డిజైన్ వేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు మొత్తం అన్ని కూడా వీడియో అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే ఛానల్లో చూడండి, వీడియో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.